టైప్ ఎక్కలేదు. ఇలా రా. మేడం, దయచేసి మేము మనసు మార్చుకోకండి. ఈ అభాగ్యురాన్ని కరుణించండి. ఏం కరుణించమంటాం? నేనేం చేయలేదు. మేడం, నీకు సహాయం చేయాలనుకుంటే నాకు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది. కనబడుట లేదు. విజయవాడ వాణిజ్య ప్రముఖులు, లక్షాధిపతులు అయిన శ్రీ రంగయ్య గారి ఏకైక పుత్రులు, పేరు బంగారు బాబు. వీరి ఆచూకీ తెలిపిన వారికి 25,000 రూపాయల బహుమానం ఇవ్వబడును. ఆ రంగయ్య బంగారు భవనం, విజయవాడ. ఫోటో పేపర్లో వేసాక అబ్బాయి దొరకలేదేవయ్యా. సెక్రటరీ సార్, మన అబ్బాయి ఇంకా దొరకనే పోయినే. ఎందుకనే? దొరుకుతాడండి, పోలీసులు తప్పకుండా పట్టుకుంటారు. అవునవును. సెక్రటరీ, పట్టుకుంటే దొరుకుతారా, దొరికితే పట్టుకుంటారా? పట్టుకుంటే దొరుకుతాడు, దొరికితే పట్టుకుంటాడు. కర్మ. రామ్, ఏం ఇది మన కరెన్సీ. హైదరాబాద్ లో గులాబ్ చంద్ర కలుసుకుని పని పూర్తి చేసుకున్నాండి. సొమ్ము పోయినా మీ ప్రాణాలు పోయినా బాసలేదు. మన గుర్తు మాత్రం ప్రభుత్వానికి తెలియకూడదు. గుర్తుంచుకోండి. ఏకో భీమయ్య, ఏగో బంగారం. ఏదో పుస్తకం చూపించి బంగారం అంటావేమయ్యా? ఇవయ్యా తొందరగా బంగారం. భీమయ్య, పెళ్ళాం వాడి దగ్గర ఎప్పుడూ నిజం చెప్పకూడదయ్యా. రామయ్య, వ్యాపారంలో ఎప్పుడు గుట్టు కావాలయ్యా, గుట్టు. భీమయ్య, पुलिस लिखा मुझे बहुत हो पुलिस ఎక్కడిది? మంది బంగారంతో మనుషులకి ఇచ్చాం, వాళ్ళు మనకి రూపాయ ఇచ్చారు సర్కార్. ఎవరు వాళ్ళు? ఏమో తెలియదు సర్కార్. నీ దొంగ బంగారానికి దొంగ నోట్లు తీసుకున్నావా? దొంగ ఎప్పుడు మరి వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో చెప్పు. ఎవరో నాకు తెలియదు సర్కార్, వైశాఖపట్నం అని చెప్పారు. అంతే. అంతేనా? నీ అంత తెలుస్తాను పద. ఎత్తినట్టు వీడిని లాకప్లో ఎట్టునట్టు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లో స్ట్రిక్ట్ విజిలెన్స్ ఏర్పాటు చేయమని, ప్రతి ప్యాసింజర్ ను చెక్ చేయమని అన్ని చోట్ల మెసేజ్. ఈ పోలీసు వాళ్ళు మనం విడిచిపెట్టట్లేదు. నేను వాళ్ళని మభ్యపెట్టి అట్లా తప్పించుకుని వచ్చేస్తాను. మీ సంస్థ విశాఖపట్నం చేరుకు వస్తా. ఓకే రామన్న. నువ్వు? బంగారు బాబు, నా భారత కోసం వెతుక్కుంటున్నాను. భారత వైజాగ్ లో ఉందిగా? వైజాగ్ లో ఉందా? అవును, నాతో నాకు చూపిస్తాను. పదండి సార్, పదండి. ముందు నువ్వు వెళ్ళి ఆ వైజాగ్ బస్సులో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సంచి జాగ్రత్త. అలాగే, ముందుగా రండి సార్. ముందు నా సంచి చూడండి, నేను భారతం వెతుక్కోవాలి. నీ దగ్గరే ఉంటుందా? వెళ్ళ. ఎక్కడికి? ఓ వైజాగ్. ఆగు. సరే వెళ్ళ. ఎస్ బాస్, రావణ భీముడు ఇంకా రాలేదు. నోను, వాళ్ళు చాలా సమర్థులు, తప్పక సాధించుకొస్తారు. ఓకే బాస్, ఆ పని సూర్యబాబు చూస్తున్నారు. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఏమండి, మా భారత్ ఈ ఊళ్ళోనే ఉందని చెప్పారు. ఎక్కడండి? ఈ విశాఖపట్నంలో భారతులు లక్షల మంది ఉన్నారు. పోయి వెతుక్కో.
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మనోరమ, రాముడు భీముడు వెళ్ళిన పని ఏమైంది? వెరీ గుడ్ వెరీ గుడ్. పోలీసు నిఘా ఉన్న చాకచక్యంతో తప్పించుకుని బంగారం తెచ్చినందుకు చాలా సంతోషం. రావణాభి ఏమన్నా బంగారం తీసుకొచ్చాను ఈరోజు పేపర్లోనా? అలాగే అలాగే. ఈ పేపర్లో ఉన్న ఫోటో చూడండి. చూసారా? వాడు విజయవాడలోని పెద్ద వ్యాపారస్తుడు కొడుకు. వాడితో మనకు చాలా పని ఉంది. వాడు ఎక్కడున్నా సరే వెతి పట్టుకురండి. ఇంకా అన్నాడు, ఇప్పుడే పట్టుకో. వెరీ గుడ్. భారతి 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 ఏమిటి భారతి మాట్లాడు? నాతో చెప్పకుండా ఎందుకు వచ్చేసా? మీరెవరని చెప్పాలి, ఎందుకు చెప్పాలి? భారతి ఏమిటి నువ్వు మాట్లాడేది? నా బాధ చెప్పుకోవాల్సిన వాళ్ళు, వినవలసిన వాళ్ళు ఎవరు లేదంటున్నారు. నన్ను అపార్థం చేసుకున్నా. అవును, మిమ్మల్ని అపార్థం చేసుకోబట్టే ఈ స్థితికి వచ్చాను. లేకపోతే మీ మాటలు ఎందుకు నమ్ముతాను? నేను కొన్ని ఆశలు ఎందుకు కల్పించుకుంటాను? మా తల్లిదండ్రులు ఎందుకు అవమానపాలు చేస్తాను? భారతి, నేను చాలా బాధపడుతున్నాను. పెద్దల అంగీకారంతో మన పెళ్లి జరుగుతుందనుకున్నాను. మా అమ్మ నాన్న ఒప్పుకుంటారనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. నన్ను క్షమించు. మీ క్షమాపణలతో నా కన్నీరు తుడవాలని వచ్చారా? చక్కెరకాలను వచ్చారా? భారతి వెళ్ళండి, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. భారతి, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. ఆ మాట 2 లక్షల రూపాయల కట్నం తోచిన మీ భార్యతోనండి. నాకు భార్య ఆ హక్కు ఒక్క భారతిగా ఉంది. అందుకే ఇంట్లోంచి పారిపోయి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అయితే మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఎలా అవుతుంది? ఇప్పుడేగా మనం కలుసుకున్నాం. బాబు భారతి బాబు భారతి ఏం బాబు? ఏమి లేదు. పాప, నా వల్ల నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు. భారతి మళ్ళీ ఏడుస్తున్నా. చూడు భారతి, మా అమ్మ నాన్న నన్ను ఇల్లు కదలనివ్వకుండా ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా చేశారు. నీకోసం ఊరూరు తిరగడం వల్ల నాలో ఎంత మార్పు వచ్చిందో తెలుసా? భారతి, నాకు ఇప్పుడు భయం అంటే ఏమిటో తెలియదు. అవును బాబు, నువ్వు చాలా మారిపోయావు. కానీ బాగా చిక్కిపోయావు. భారతి, నాకే ఆకలిస్తుంది. ఆకలా? ఉండు బాబు, నేను వెళ్ళి ఏదైనా టిఫిన్ తీసుకొస్తాను. భారతి వద్దు భారతి, నువ్వు వెళ్ళి ఉంటే మళ్ళీ వెతకడం కష్టం. ఉండు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. బాబు జాగ్రత్త, తొందరగా వచ్చే. అలాగే భారతి, ఏం భయం లేదు.